హలో ఎవ్రీవన్, ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. ఫస్ట్ వీడియో ప్రభాస్ గారిదే అయ్యి ఉండాలి అనుకున్నా. హీఈస్ మై డార్లింగ్ అండ్ ఎవ్రీవన్స్ డార్లింగ్. మూవీ కోసం ఎప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశాను. ఫైనల్లీ మూమెంట్ వచ్చేసిందండి. ఎందుకంటే ఛానల్ కూడా ఓపెన్ చేయాలి, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్తానా అని చాలా వెయిట్ చేశాను. ఫైనల్లీ నా ఛానల్ పేరు వచ్చేసి బీ టుగెదర్. ఫైనల్గా మూవీకి అయితే స్టార్ట్ అయ్యామండి. కానీ ఎక్కడ పడితే అక్కడే ట్రాఫిక్. అస్సలు టైం లేదు, 15 మినిట్స్ ఉంది, రీచ్ అవుతామా లేదా. అండ్ మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో వెళ్ళి కూర్చోవాలంటే నాకు అస్సలు నచ్చదండి. సో టైంకి రీచ్ అయిపోవాలన్న దేవుణ్ణి కోరుకున్నాను. మా వారు మాత్రం చాలా కూల్గా డ్రైవ్ చేస్తున్నారు, ఏదైతే అదే అవుతుందిలే అని చెప్పేసి. మొత్తానికి జుఫేర్ మాల్కి అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్ కోసం ప్లేస్ చూస్తున్నాం కానీ అస్సలు దొరకలేదు. ఇప్పటికే లేట్ అయ్యింది అంటే ఏంట్రా బాబు పార్కింగ్ ప్లేస్ దొరకట్లేదని వెతుకుతున్నాం. మూవీ టికెట్స్ కూడా ఇంకా తీసుకోలేదు, వెళ్ళాలి తీసుకోవాలి. మా వారు టెన్షన్ పడుకు టికెట్స్ ఇక్కడ ఉంటాయి, లేదు ఇండియా కాదు అన్నారు. మొత్తానికైతే పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాము. నేనైతే మాత్రం ఎదురుగా ఏంట్రో వడ్లేకండి ఇప్పటికే టైం అయిపోతుందని ఫాస్ట్గా ఎక్కేస్తున్నాను. ఇప్పటికే 2 ఫ్లోర్లు ఎక్కానండి, ఇంకా ఎన్ని ఎక్కాలి అంటే 4th ఫ్లోర్లో మూవీ. టెన్షన్ పడుకు, నీకు మూవీ టికెట్స్ దొరికేస్తాయిలే, ఇండియాలో ఉన్నంత రష్గా అయితే మాత్రం ఇక్కడ ఉండదు అన్నారు మా వారు. మా వారు అన్నట్టే ఈజీగా దొరికేశాయి. లోపలికి వెళ్ళాకే తెలిసిందండి అక్కడ ఆల్రెడీ ఇండియన్స్ వెయిట్ చేస్తున్నారు మన డార్లింగ్ని చూడడం కోసం అని చెప్పి. అక్కడ కొంతమంది అన్నీలు పోస్టర్ దగ్గర పిక్స్ అవి తీసుకుంటుంటే మా వారిని కూడా తీసుకువెళ్ళి ఒక 2-3 పిక్స్ అయితే మాత్రం తీశాను. అక్కడ ఒక చిన్న పాప బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారండి మాల్లో. ఫైనల్గా ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అండి, మన డార్లింగ్ గారి ఎంట్రీ చాలా బాగుందండి. అండ్ ఆ బుజ్జి వాయిస్ అయితే ఉందండి, చాలా క్యూట్గా భలే ఎంటర్టైన్ చేశారండి ఈ మూవీలో మాత్రం. ఇంటర్వెల్ అయితే వచ్చిందండి, ఎటు చూసినా పాప్కార్న్సే కనిపిస్తున్నాయి. ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ నా వల్ల అయితే కాదు. నా సమోసా ఎక్కడా అని చూస్తుండగా దొరికిందండి మొత్తానికి. ఆ మూలకి ఏదో ట్రైలర్ కూడా వేస్తున్నారు. సర్లే మా వారు వచ్చేలోపు ఏంటా చూద్దామని వెళ్తే ఏదో భాషలో మాట్లాడుతున్నారు. ఎందుకులే మనకు అర్థం కాదు కదా అని చెప్పి వెనక తిరిగి అయితే వచ్చేసాను నేను. మొత్తం ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళేసరికి మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇతనేమో కెచప్ ఇచ్చారు, ఓపెన్ చేయవా అని అడుగుతారు. తినడానికి వచ్చారు, సినిమా చూడడానికి వచ్చారు, నాకైతే మాత్రం అసలు అర్థం కాలేదు. మా వారు మాత్రం తింటూ తాగుతూ మాత్రం ఎంజాయ్ చేశారు. ఫైనల్ మూమెంట్ ఉంటుందండి మూవీలో, ఎక్సలెంట్ ఉంటుందండి. మహాభారతం ఇష్టపడే వాళ్ళందరికీ మూమెంట్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఎవరైనా మూవీ చూడుకుంటూ ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూసేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.